వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. విద్యార్థులందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఎగ్జామ్ రాశారు. సో ఈరోజు మనం మన మ్యాట్కి ఇచ్చినటువంటి పేపర్లో ఏముందంటే ఇక్కడ 9 చాప్టర్స్ ఇవి. సో ఇవన్నీ మనం ప్రతిరోజు నేను మీకు ఇంపార్టెంట్ అని చెప్పిన 9 కూడా ఉన్నాయి. 9 చాప్టర్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మనం పెట్టాం. ఒక దీంట్లో అయితే 10 ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. 10 వీడియోస్ దీనికి 5 వీడియోస్ పెట్టాను. సో దీనికి ST1 సూపర్ ST1 సూపర్ ST2 అని చెప్పేసి ఈ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో మనకి నాన్ వెర్బల్లో మీ అందరికీ కూడా 4 చాప్టర్లు మనకు తెలిసినవే, వెర్బల్లో 5 చాప్టర్లు కూడాను మీకు తెలిసినవే వచ్చినాయి. సో దీంట్లో మనకి 8th చాప్టర్ ఒకటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఒక్కటే కొంచెం కష్టమైనది. మిగతా అన్నీ కూడాను ఈజీగా ఉంటుంది. అందరికీ కూడాను 50 అబోవ్ 60 దాకా 60 అబోవ్ కూడా చాలామంది ఫోన్ చేశారు. సో అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే సుమారు వాట్సాప్ గ్రూపులో సభ్యులు 6500 మంది ఉన్నారు. కానీ 2000 మంది విద్యార్థులు మాత్రమే ప్రతిరోజు చూడటం జరిగింది. ప్రతిరోజు కూడా. సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది? తల్లిదండ్రులకే దక్కుతుంది. ఎందుకని? తల్లిదండ్రులు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి పనులకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఫోన్ని మీకు అందుబాటులో ఉంచి చక్కగా మీరు ప్రతిరోజు రాసుకోవడానికి అవకాశం కల్పించారు. చక్కగా దగ్గరే కూర్చొని మీ అమ్మ మీ నాన్న దగ్గర కూర్చొని మీతో నోట్స్ రాయించారు, ప్రాక్టీస్ చేయించారు. సో అయితే మీ తల్లిదండ్రులకి నేను అందరికీ ఒక మనవి ఏంటంటే, మిమ్మల్ని అందరినీ నేను చాలా ఇబ్బంది పెట్టాను. మీరు ఏ పనిలో ఉన్నా కానీ ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే మీకు ఒక 10 వీడియోలు, 5 వీడియోలు, 12 వీడియోలు, 15 వీడియోలు, ఎన్ని పిల్లలు ఏది అడిగితే అది పంపించడమే జరిగింది. నోట్సు వీడియో. సో ఈ ప్రతిరోజు పంపించని రోజంటూ మీకు ఒక్కరోజు కూడా ఉండదు కదా. సో నన్ను ప్రతిరోజు మీరు గుర్తు చేసుకుంటానే ఉంటుంటారు. ఏంట్రా ఆయన ఇన్ని వీడియోలు పంపిస్తున్నాడు, అసలు ఏం చేయాలి మావాడు అని కదా. సో దీని అంతటికీ కూడాను మీ తల్లిదండ్రులు ఏ రోజు కూడా నాకు ఫోన్ చేసి ఎందుకు మీరు ఇన్ని పంపిస్తున్నారని కూడా అడగలేదు. సో కానీ మీ తల్లిదండ్రులు మీతో ఇవన్నీ 2000 మంది తల్లిదండ్రులు, 2000 మంది స్టూడెంట్స్ ప్రతిరోజు చూడటం స్టార్ట్ చేశారంటే మీ అందరికీ ఫోన్ అందుబాటులో ఉంచారు. సో ఈరోజు ఎగ్జామ్ చాలా ఉత్సాహంగా రాశారు. చాలామంది నాకు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఈరోజు మా అబ్బాయి ఎగ్జామ్ హాల్లో ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉంది మాకు అని. సో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మ్యాట్ 9 చాప్టర్స్, అన్ని చాప్టర్స్ మీకు తెలిసినవే ఉన్నవి. తెలియని చాప్టర్ ఉంటుందేమని నేను అనుకున్నా, కానీ అస్సలు ఇవ్వలేదు. సో అన్నీ ఈజీగా ఉంది. 8th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఒక్కటే మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. దీంట్లో ప్రతి దాంట్లోనూ మీరు అన్నీ చేయగలుగుతారు. సో కాబట్టి నేనైతే మీ అందరికీ కూడా 50 అబోవ్ 60 అబోవ్నే ఉంటుంది. కొంతమంది 50 అబోవ్ 60 అబోవ్. కొంతమంది విద్యార్థులు లేటుగా మన గ్రూప్లో జాయిన్ అయ్యారట. సో లేటుగా జాయిన్ అవ్వడం వల్ల 20 రోజుల ముందు చేరడం వల్ల వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఒక 2-3 ఫోన్ చేశారు పిల్లలు. ఏం మీరు బాధపడాల్సిన పని లేదు విద్యార్థులు, ఎందుకంటే ఇది మొదటి స్టెప్. మీకు 8th క్లాస్లోనే మీరు మొదటి స్టెప్ వేశారు. లేటుగా చేరిన పిల్లలు రాయిపోయినా కొంచెం కారణం ఉంది కదా, మరి నేర్చుకోలేదు కదా, ప్రాక్టీస్ లేదు కదా. సో కాబట్టి ఏం పర్వాలేదు. నెక్స్ట్ మనం అందరం 10th క్లాస్లో బాగా చదవండి. ఇదే కంటిన్యూ చేసి మీరు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని చక్కగా మనం 888 సీట్ కొట్టచ్చు. ఓకేనా? 10th క్లాస్లో తెచ్చుకుంటే 888. సో ఇక్కడ మనం ఏదో లేట్ అయింది, మరి మీకు అందలేదు వీడియోస్. మరి మీకు ఫోన్లో మీకు అందాలి కదా. మరి ఎక్కడో ఉన్నది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు 2000 మంది ఉన్నారు. సో మనకి తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది కదా. మరి ఇన్ని నేను వీడియోస్ పెడుతున్నా కానీ మీ అందరినీ ప్రిపేర్ చేయించి ఎగ్జామ్కి తీసుకెళ్ళి ఈరోజు ఎగ్జామ్ రాయించారు దిగ్విజయంగా. మనందరం కూడా విజయం సాధిస్తాం, అంతే, ఇక తిరుగులేదు దాంట్లో. సరే 1-2 మిస్ అయినా కానీ మనకి, ఎందుకంటే లేట్ అయినాయి కాబట్టి, వాళ్ళందరూ లేట్గా జాయిన్ అవ్వడం వల్ల మన మెటీరియల్ మన వీడియోస్ మీకు కొంచెం లేట్గా అందటం వల్ల 2-3 పాపం పార్టీ ఇవ్వండి అని చెప్తున్నారు. కాబట్టి ఏం బాగలేదు, అస్సలు మీరు దాని గురించి బాధపడదు. ఇది మొదటి స్టెప్. సో ఇవన్నీ మీరు చూసారా, ఇది RS అగర్వాల్ అనే బుక్ నుంచి మాత్రం మీకు అందించడం జరిగినది. ఇవన్నీ ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయని దీంట్లోనే ఉంటుంది మనకి అన్నీ. ఎందుకని ఇది చూడండి, మనం కలెక్టర్ అవ్వాలన్నా చూడండి, IAS, IPS, గ్రూప్ 1, గ్రూప్ 2,
రైల్వేస్‌లో కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఆర్మీ అన్నీ ఆల్ కాంపిటేటివ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఈ మెంటల్ ఎబిలిటీ లేకుండా పేపర్ ఉండదు. సో, మీరు ఎయిత్ క్లాస్‌లోనే అన్నీ నేర్చుకుంటారు. సో, కాబట్టి దీని అంతటికి కారణమైనటువంటి మీ తల్లిదండ్రులందరికీ నేను ఒక్కసారి థాంక్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే థాంక్స్, ఇంత నేను రోజు పంపించే వాటిని మీ ఫోన్ భరించింది. ప్రతిరోజు మీరు నా ఫోన్‌లో మీకు కనీసం ప్లేస్ ఉండదు. స్టోరేజ్ అసలు నిండిపోతానే ఉంటది. ఎందుకంటే వీడియోలు కదా! ఒక్క వీడియోనా డబా 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 డబా. సో, అన్ని వీడియోలు మీ ఫోన్ భరించింది. మీ తల్లిదండ్రులు వాటన్నిటిని జాగ్రత్త చేసి, మీ అందరికీ చక్కగా చూపించి, మీతో నోట్స్ రాయించి, ఈరోజు ఎగ్జామ్ రాయించేంత వరకు మీ తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. సో, కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా నేను మరొక్కసారి థాంక్స్ తెలియజేస్తున్నాను. మీరు కంటిన్యూ చేయండి. ఇంక అస్సలు ఆపొద్దు. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అనేది మీరు పిల్లవాడు చక్కగా ఒక లైన్‌గా మనకి అభివృద్ధి చెందటానికి, మెంటల్‌గా అభివృద్ధి చెందటానికి, జ్ఞాపక శక్తి పెరగటానికి, సో, వాడి ఇంట్రెస్ట్ కలగటానికి ఉపయోగపడుతుంటది. సో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గూడాను ఎప్పుడో చేయాల్సినటువంటివి, పెద్దయిన తర్వాత చేయాల్సినవి పిల్లల్లోనే అన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. సో, కాబట్టి మీ అందరికీ నేను కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అన్నీ ఏదవ్వాలనుకున్నారో మీరు అన్నీ కూడా సాధించవచ్చు. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులందరికీ కూడాను. ఎవరైనా మీరు మీ మీ ఇంటి పక్కనోళ్ళో, లేపోతే మీ పెద్ద పిల్లలో ఎవరైనా సరే కానిస్టేబుల్ ఏం కానిస్టేబుల్సు ఆర్‌పీఎఫ్ ఆర్ ఆర్‌పీఎఫ్ అని రైల్వే పోలీస్ పోస్టులు పడినవి. 32,000 దాకా పడినాయి సుమారుగా. అందరూ అప్లై చేశారు. సో, వాళ్ళు చాలామంది పిల్లలను వీడియోస్ వాళ్ళకి కూడా ఉండేది వాళ్ళకి వేరేదేం కాదు. ఐఏఎస్ అయినా నువ్వు ఇది చేయాల్సిందే, ఈ బుక్ చేయాల్సిందే. కలెక్టర్ అవ్వాలన్నా నువ్వు ఇది చేయాల్సిందే. అవునా? ఐఏఎస్, ఐపీఎస్ అయినా సరే నువ్వు ఈ బుక్‌తో చేయాల్సిందే. సో, నేను మీకు ఇది ఎయిత్ క్లాస్‌లోనే మీకు అన్నీ అందించడం జరిగింది. సో, నోట్స్‌ని చాలా భద్రంగా పెట్టుకోండి. సో, అడుగుతున్నారు కాబట్టి ఎవరన్నా ఉంటే నేను లింక్ పంపిస్తాను గ్రూప్‌లో. ఎవరన్నా ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటికే మన దీంట్లో కూడా 2 గ్రూపులున్నాయి. ఆర్‌పీఎఫ్‌లో కూడా 2 గ్రూపులున్నాయి. ఎవరు? కానిస్టేబుల్‌కి ఒక దాంట్లో 800 మంది ఉన్నారు. ఇంకో దాంట్లో వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో 2,600 మంది జాయిన్ అయ్యారు. సో, అందరూ ప్రిపేర్ అవ్వరు జాయిన్ అయినోళ్ళందరూ. ఇప్పుడు మనకి 6,500 మంది ఉంటే 2,000 మందే మన వీడియోస్ చూసేవాళ్ళు. సో, కాబట్టి మీ అందరూ కూడా రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. మీ అందరికీ రేపు ఉదయం మీకు 12 గంటలకి మీకు కీ వస్తది. సో, గవర్నమెంట్ కీనే వచ్చేస్తది రేపు. కాబట్టి రేపు గవర్నమెంట్ కీలో మీకు దగ్గరగా ఎన్ని మార్కులు దగ్గరలో ఉన్నారో మీరు చూసుకోవచ్చు. ఏం బాధపడాల్సిన పని లేదు. అయిపోయింది. మనం ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం. అన్నీ నేర్చుకున్నాము. ఎగ్జామ్ రాసేసాం. సో, మన తల్లిదండ్రులందరికీ కూడా నేను మరొక్కసారి థాంక్స్ తెలియజేస్తున్నాను. సో, అయితే ఫర్దర్‌గా మనం ఏం చేయాలి? అంటే రోజుకి ఒక 5 బిట్స్ 5 మాత్రమే చిన్నవి షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా ఒక 5 చూడండి. రీజనింగ్‌లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తే మీ ప్రజ్ఞ పెరుగుతుంది. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. మీరు చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకని నేను క్లాసులు చెప్తున్నప్పుడు ఆ బొమ్మలు గీయటం కానీ ఏ క్లాస్‌లోకి వెళ్ళాను నేను లైవ్ క్లాస్‌లోకి వెళ్ళినప్పుడు పిల్లలు నేను ఒక 4 లెక్కలు చెప్పగానే 5వ లెక్క ఆటోమేటిక్‌గా వాళ్ళే చక్కగా నీట్‌గా గీసుకొని చేసేసుకుంటా ఉండేవాళ్ళు. సో, కాబట్టి అదే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అంటే అదే అనమాట. మీలో ఇంట్రెస్ట్‌ని కలిగిస్తది. సో, కాబట్టి మీ అందరూ పెద్దయ్యేంత వరకు మన యొక్క వీడియోస్‌ని ఫాలో అవుతూ మీకు ఏ చాప్టర్ కావాలన్నా మన దగ్గర ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం రైల్వే పోలీస్ అది జరుగుతుంది. దానికోసం నేను 2 గ్రూపుల్లో పెడతాను. లింక్ పంపిస్తాను. ఆ 2 గ్రూపుల్లో చేరండి. మన గ్రూపుల్లో అయితే మాత్రం నేను మీకు రోజుకి ఒక 5 బిట్స్ రీజనింగ్ పంపిస్తూ ఉంటాను. వాటిని మీరు అందరూ చూడండి. అందరికీ కూడా చాలా 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 థాంక్స్. ఎందుకంటే ఇంత విజయం సాధించారు. ఇప్పుడు నేను మన గ్రూప్‌లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో 1000 మంది గ్యారంటీగా సెలెక్ట్ అవుతారు. రాష్ట్రం మొత్తం మీద 1000 మంది విద్యార్థులు గ్యారంటీగా సెలెక్ట్ అవుతారనే టార్గెట్‌తోని నేను మొదలుపెట్టాను. ఎందుకని 2,000 మంది ప్రిపేర్ అయ్యారు. ప్రతిరోజు 2,000 మంది కంటే పైనే 2,500, 3,000 ఒక రోజు. చివర్లో అయితే దగ్గర దగ్గర 4,000 మంది చూసారు రోజు. సో, చివర్లో చూస్తుంటే మనకు అంత అనిపించదు. ఎందుకంటే వాళ్ళందరూ మనం లెక్కేసుకోకూడదు. రెగ్యులర్‌గా మాత్రం 2000 ఏదైనా చాప్టర్ చూడండి. నేను చెప్పిన చాప్టరే కాకుండా యూట్యూబ్‌లోకి వెళ్ళి నా ఛానల్‌లో వాళ్ళు చూసుకుంటా ఉండేవాళ్ళు. సో, మీ అందరూ కూడాను చక్కగా రాసినందుకు అందరికీ దిగ్విజయంగా ఈరోజు సండే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎగ్జామ్ నుంచి బయట రాగానే. ఎందుకంటే మ్యాథ్ బాగా రాసాం అంటున్నారు. చేతులు ఊపుతారు మ్యాథ్ అని. ఎందుకు? తెలిసినవి ఉన్నాయి మనకి.
మనకి తెలిసినటువంటి ప్రశ్నలు ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది పిల్లలు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఇదే హ్యాపీతో ఇంకా మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.